కారణజన్ముడు యుగపురుషుడు పేదల పెన్నిది నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి తెలుగుదేశం నాయకులు ఘన నివాళి అర్పించారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోధాతుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం నాయకులు కాకాని శ్రీనివాసరావు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ కిలో ₹2 బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్తు, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితర సాధ్యమైన సంక్షేమాభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శమని సర్పంచ్ గోలి వసంతకుమార్ అన్నారు. ఆయన వేసిన బాట అనుసరణీయం. రాజకీయాలలో, ప్రజాసేవలో తనదైన బాణిలో ముద్ర వేసుకున్న యుగ పురుషుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారని, కూటమి ఐక్యత వర్ధిల్లాలని తెలుగుదేశం నాయకులు పొట్లూరి మురళి అన్నారు. మేమందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇది ఎంతో బాధాకరమైన రోజైనా కూడా, ఆయన మరుగున పడిన రోజైనా కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని ఇందాక సీనియర్ నాయకులు కాకాని శ్రీనివాసరావు గారు చెప్పినట్లు, వాస్తవంగా రామారావు గారు రాకముందు రాజకీయాలు చాలా ఉన్నత స్థాయి వ్యక్తుల చేతుల్లోనే ఉండేయనే అపోహ ఉండేదండి. ఆ తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ కూడా సముచిత స్థానం కల్పించడమే కాదు, చదువుకున్న నవ యువకుల్ని చాలామందిని ఆయన రాజకీయాల్లోకి చేర్చి వాళ్ళ చాలా ఉన్నత స్థానాల్లో వాళ్ళందరూ కూడా వెలుగొందుతున్నారు. ఇలాగే ఆ వరవడిని నారా చంద్రబాబు నాయుడు నడిచి ఉన్నతంగా నిలిచారు సమాజంలో. రానున్న కాలంలో చంద్రబాబు గారు కూడా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆయన అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. 2014 నుంచి 19 మధ్యలో విదేశీ విద్య తీసుకురావటం, అట్లాగే ఇప్పుడు మన లోకేష్ గారు ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియట్ కాలేజీలకి మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చారు. దీనివల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా మన బోడే ప్రసాద్ గారు మాకు